అనేక రకాలుగా ప్రత్యక్షమవుతాడు. ఆయా గ్రంథాలలో క్రీస్తు తన ప్రత్యక్షతలు ఎన్ని రీతులుగా ఇచ్చాడు అనే సబ్జెక్టు శాస్త్రం పేరు క్రిస్టాలజీ అంటారు అండి. లేవియా కాండములో యాజకుడు యేసు ప్రభువుకు సాదృశ్యం. ఒక్కో గ్రంథంలో అనేక రీతులుగా ప్రత్యక్షమవుతాడు అన్నాను కదా. లేవియా కాండములో యాజకుడు ఎవరికి సూచన? యేసుకే సూచన. మరి ఆయన బలి అర్పించి ఆ పశువు దేనికి సూచన? ఆయన యేసే. బలి అర్పించబడుతున్న ప్రాణి, బలి అర్పిస్తున్న యాజకుడు, ఈ రెండు కూడా యేసుకే సూచన. కనుక ఒక్కొక్క గ్రంథంలో అనేక రీతులుగా రూపాల్లో ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే క్రీస్తు ప్రత్యక్షతల సాక్ష్యము, శాస్త్రము. క్రీస్తు ప్రత్యక్షతలకు వచ్చిన శాస్త్రము, దాన్ని ఏమంటారంటే క్రిస్టాలజీ అంటారు. దేనికి ఆది కాండం క్రిస్టాలజీ ఉంటుంది. నిర్గమ కాండంలో క్రీస్తు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు? మోషే వంటి వాడుగా. మోషే ఎలాగ ఫరో దాస్యము నుంచి విడిపించాడు, క్రీస్తు అలాగే మనలను పాపపు దాస్యము నుంచి విడిపిస్తాడు. మోషే ఏమో ఫరో దాస్యపు సంకళ్ళ నుండి ఇశ్రాయేలును విడిపించాడు. యేసు ప్రభువారు సాతాను యొక్క దాస్యమనే, పాపము అనే దాస్యం అనే సంకళ్ళ నుంచి మనల్ని విడిపిస్తాడు. మోషే ఎర్ర సముద్రమును చీల్చాడు. దేవుడే చీల్చాడు, కానీ దేవుడు మోషేను వాడుకున్నాడు. ఎర్ర సముద్రంలో మోషేను బట్టి బాప్తిస్మం పొందిరి అంటాడు 1 కొరింథీ 10లో. మోషేను బట్టి. ఇవాళ మనం యేసుక్రీస్తును బట్టి నీళ్లలో బాప్తిస్మం పొందుతున్నాం. ఇలాగా నిర్గమ కాండములు ఆయన మోషే, లేవియా కాండములు ఆయన యాజకుడు మరియు బలి యజ్ఞ పశువు. అలాగా యెహోషువ గ్రంథములో ఆయన యొక్క ప్రత్యక్షత. యెహోషువయే యేసుకు సాదృశ్యము. యుద్ధశూరుడైన యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఏ గ్రంథానికి ఆ గ్రంథానికి ఒక ఫలితార్థం ఉంటుంది, ఒక క్రిస్టాలజీ ఉంటుంది, ఒక సారాంశము, ఒక ప్రధాన సందేశం ఉంటుంది. సందేశము స్పష్టత లేకుండా బైబిల్లో దేవుడు ఏ గ్రంథము రాయడు, ఏ విషయము చెప్పడు. కనుక ముందు నీవు నిర్ణయించుకోవాలి, నాకు ఇవాళ ఈ సందేశం యొక్క ముఖ్యమైన ప్రధాన అంశం ఏమిటో నాకు తెలియాలి, నాకు అర్థము కావాలి. దాన్ని బట్టి నేను ఒక తీర్మానం చెయ్యాలి. ఏదో విన్నాంలే బాగానే ఉంది అనుకుని వెళ్ళొద్దు. ఏ కూటానికి వెళ్ళినా, ఆదివారం కానీ, గృహకూటము కానీ, బహిరంగ సభ కానీ, ఉద్యోగ కూటం కానీ, సువార్త కూటం కానీ, ఎటువంటి సమాజ కూటమైనా నీ వెళ్ళి కూర్చున్నావంటే, దైవజనుడు మాట్లాడాడంటే నీ మైండ్కి ఒక క్లారిటీ, స్పష్టత రావాలి. ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం తీర్మానం చేశావు, ఇక నుండి ఎలా నడుద్దాం అనుకుంటున్నావు. ఆ స్పష్టత రాకుండా నువ్వు ఏదో వినేసి వెళ్ళిపోయావు అనుకో, సభకు వచ్చినా ఒకటే, మంచం మీద పడి దొరికినా ఒకటే, వ్యర్థం. దేవుని సన్నిధిలో అందుకే ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా వాక్యమును శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. ఇంతకు ఫలితార్థము చెబుతానని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో చాలా విషయాలు చెప్పాడు. చాలా విషయాలు అక్కడే ఆ 12వ అధ్యాయము ప్రసంగి 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, అక్కడే బోల్డ్ అన్ని సంగతులు చెప్పాడు. అందులో ఆఖరణ ఏమన్నాడంటే, దేవుడు గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయునప్పుడు ఒక దినము రాబోతుంది. అది వాళ్ళ ప్రసంగం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేస్తాడు. గూఢమైన అంశాలంటే ఏమిటని నేను అడుగుతున్నాను ఇప్పుడు.
గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతి క్రియను వెలుగులోకి తెచ్చును. అది మంచిదే కానీ చెడ్డదే కానీ. అంటే మంచివి కొన్ని గూఢముగా ఉన్నవి, చెడ్డవి కూడా కొన్ని గూఢముగా ఉన్నవి. వణుకు పుట్టించే మాట ఇది. భూమి మీద ప్రతి ఒక్కడు దేవుని ముందు తీర్పు కోసం నిలబడాలి. రక్షణ పొందినవాడు తీర్పు కోసం నిలబడాలి, రక్షణ పొందనివాడు కూడా తీర్పు కోసం నిలబడాలి. అది వేరే వేరే తారీఖులు కావచ్చు, వేరే వేరే దినాలు. విశ్వాసి నిలబడేదేమో క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అవిశ్వాసి, రక్షణ లేనివాడు నిలబడేటప్పుడు మహాధవళ సింహాసనం ముందు నిలబడాలి. దానికి దీనికి మధ్య, విశ్వాసుల తీర్పుకు అవిశ్వాసుల తీర్పుకు మధ్యలో 1000 సంవత్సరాల 3.5 సంవత్సరాలు, 1000 సంవత్సరాల 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ రోజులు వేరు కావచ్చు, కానీ తీర్పు అయితే తప్పదు. నోబడీ క్యాన్ ఎస్కేప్ గాడ్స్ జడ్జిమెంట్. ఈ మాటలు చెబుతున్న నేను తీర్పు కోసం నిలబడాలి. ఈ మాటలు వింటున్న నీవు కూడా తీర్పు కోసం నిలబడాలి. తీర్పు కోసం నిలబడ్డప్పుడట దేవుడు గూఢమైన అంశములను బయటికి తెస్తాడట. చర్యలు అన్నాడు, చర్యలను తీర్పు తీరుస్తాడు. మరి చర్యలంటే మనం శరీరంతో చేసే కార్యాలు, బయట ప్రపంచంలో కనబడే కార్యాలు, వాటిని తీర్పులోకి తెస్తాడు. మరి గూఢమైన సంగతులు ఏమున్నాయి చెప్పండి? అంటే ఈ చర్యలకు కారణమైన హృదయపు ఆలోచనలు. నీవేమన్నా చేసావంటే నీ హృదయంలో ఏ ఆలోచన పెట్టుకొని చేసావు, ఎందుకు చేసావు, అది కూడా చూస్తాడు ఆయన. నేను ఏమి దాచగలననే పాట రాశాను. కొంచెం ఆర్కెస్ట్రా వారు సహకరిస్తే ఆ పాట పాడతాను. బి మైనర్ ఇవ్వండి. ఏమి దాచగలను ప్రభువా, ఎందు దాగగలను. 139వ కీర్తన మీద ఆ పాటను నేను రాశాను. అక్కడ అమెరికాలో ఉన్నానప్పుడు. అందులో ఒక చరణంలో అంటా నేను, ఎన్నోది బంగారం అమ్మా? 69. ఎక్సలెంట్, రైట్. ఇది పట్టుకో. ఇచ్చారు ఆ కార్డు. బి మైనర్ ఇవ్వండి. బి మైనర్ ఉండాలి, కానీ వి మస్ట్ ఆల్వేస్ బి మేజర్. పర్సనల్లీ మేజర్, సింగింగ్ ఇన్ బి మైనర్. ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను. ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను. సకలము ఎరిగిన సకలేశ్వరుడా, సకలము ఎరిగిన సకలేశ్వరుడా, ఏమి తెలుపగలను నా విన్నపం బెటుల వేడగలను. ఏమి తెలుపగలను నా విన్నపం బెటుల వేడగలను. ఏమి దాచగలను నా ప్రభువా,
ఎందు దాగగలను. నే కూర్చుండుట నీకు తెలియును, నేను లేచుట నీకు తెలియును. నే కూర్చుండుట నీకు తెలియును, నేను లేచుట నీకు తెలియును. నా పడకను నా నడతలన్నిటిను, నా పడకను నా నడతలన్నిటిను, నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడా యేసయ్యా. బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడా యేసయ్యా. ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఏమి దాచగలను? నే కూర్చుండుట నీకు తెలియను, నేను లేచుట నీకు తెలియను. నా పడకను నా నడతలు అంటే ప్రవర్తన, నా బిహేవియర్ అన్నీ నీకు తెలుసు. నా చర్యలను బాగుగా ఎరుగుదువు, వాటి మూలములను ఎరుగుదు. Christ is not only concerned what you do, but why you do it. నువ్వేం చేస్తున్నావో అని మాత్రమే చూసేవాడు కాదు, ఎందుకు చేసావో పట్టించుకుంటాడు. ఎందుకు చేసావు? ఇలా చేసేసాను వేసాడు, చేస్తే చేసావురా, ఎందుకు చేసావో చెప్పు. అప్పుడు ఏమనుకొని చేసావు? ఎలా ధైర్యం తెచ్చుకున్నావు? నీకు నువ్వెలాగ సమర్థింపు చెప్పుకున్నావు? ఎలాగా నీ ఆలోచనలు చెప్పవు అని హృదయ రహస్యముల లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. సామెతల గ్రంథం 21:2 చూడండి దయచేసి. సామెతలు 21:2. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను వాని దృష్టికి అది న్యాయముగానే కనబడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. వాడు అనుకుంటాడట, నేను చేసింది రైటే, ఇది నేను బాగానే చేశాను, న్యాయం ఇది, నా ప్లేస్లో ఎవడున్నా ఇలా చేయాలి అనుకుంటాడు. దొంగ అలాగే అనుకుంటాడు. ఎందుకురా దొంగతనం చేశావు అంటే, నేను చేసింది న్యాయమే. ఎవరి దగ్గరైతే నేను దొంగతనం చేశానో వాడే పెద్ద దొంగ. ముందు కూలి వాళ్లకు ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఎగవేసిన దొంగ వీడు. ఎంతోమందిని మోసం చేశాడు కనుకనే వాడికి అన్ని కోట్లు ఉన్నాయి. దొంగతనం చేసి మూట కట్టుకున్నాడు. ఆ దొంగ సొమ్ముని నేను తెచ్చుకున్నా, దొంగ దగ్గర దొంగతనం చేస్తే అది పరిశుద్ధత కానీ పాపం కాదు అని ఏదో ఒక సమర్థింపులు చెప్పుకుంటాడు. నేను చేసింది ఈ కారణాన్ని బట్టి రైట్ అని దొంగ అంటాడు. నేను చేసేది ఈ కారణాన్ని బట్టి రైట్ అని వ్యభిచారి అంటాడు. నేను చేసేది ఈ కారణాన్ని బట్టి రైట్ అని వివాహేతర సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అంటారు. బై దిస్ రీజన్. నా ప్లేస్లో ఎవడున్నా అలా చేస్తా. అరే అలాగైతే తప్పనే మాట లేదుగా, ఇది తప్పు ఇది ఒప్పనే మాట తీసేసుకోవాలా? ప్రతి ఒక్కడూ తన చర్యలను ఏదో ఒక కారణం చూపించి
సమర్థించుకుంటాడు. కానీ ఒక దినం రాబోతుంది, దేవుడు వరుసగా నిలబెట్టి రారా ప్రతి చర్యకు నేను మూలాలను చూస్తున్నాను, ప్రతి చర్యకు మూలాలను చూస్తాను. నువ్వేం చేశావో దానికి నీ కథ నువ్వు చెప్పుకున్నావు, అసలు కథ ఏంటో నేను బయటకు తీస్తాను. నువ్వు జాగ్రత్తం చేసావు, దాన్ని సమర్థించుకున్నావు. దొంగతనం చేసావు, దాన్ని సమర్థించుకున్నావు. మోసాలు చేసావు, దాన్ని సమర్థించుకున్నావు. భార్యను హింసించావు, దాన్ని సమర్థించుకున్నావు. దాని రీజన్ ఏంటి? ఇప్పుడు ఎవడికి తెలియని రహస్యాలను బయటికి తీస్తాడు. అసలు నువ్వు ఇలాగనుకున్నావు, ఇలాగ అది భయంకరమైన దినం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము చూడండి దయచేసి, 5వ వచనం. 5 హృదయములోని ఆలోచనలను బయలుపరుస్తాడు, అంధకారములోని రహస్యాలను బయలుపరుస్తాడు. నేను త్రికరణ శుద్ధితో నేను చెప్పుకుంటున్నా, రికార్డ్ అవుతుంది, దేవుడు వింటున్నాడు. నా సంఘములో ఎవరైనా తప్పు చేస్తే దేవుని దగ్గర నేను ఒప్పుకుంటా. తప్పు ఏంటో తెలుసా? వాడిని అలా పెంచాను తండ్రి, నేను నా బోధ వాడిని అలా తయారు చేసింది. నేను మంచోడిని కాదు తండ్రి. నా సంఘ బిడ్డల్లో ఎవరైనా ఆడపిల్లలతో అక్రమంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిస్తే కన్నీరు గార్చి నేను ఏడుస్తాను. దట్ ఈస్ మై ప్రోడక్ట్. నా పరిచర్య అలాగ ఫలించింది తండ్రి. నా బోధతో వాళ్ళు పాప భీతి పుట్టించలేకపోయాను. నా బాధతో, నా బోధతో, నా ప్రసంగాలతో వాణ్ణి పర్వాలేదులే అనే బరితెగింపుతో నింపాను. పాపమునకు భయపడేవాడుగా నేను వాడిని చేయలేకపోయాను. పాపం చేసినా పర్లేదులే అని బరితెగించేవాడిగా నేనే వాడిని తయారు చేశాను. నా సంఘ బిడ్డలు ఎవరిని తప్పు చేస్తే నేను బాధ్యుని. నా బోధ సరిగా ఉంటే వాడు తప్పు చేయడు. వాడి కొరకు నేను కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే వాడు తప్పు చేయడు. అయ్యా, నేను భక్తులను తయారు చేయాలయ్యా, వ్యభిచారులను తయారు చేయకూడదు అని ఏడుస్తా. దేవుని వాక్యం మీద చేయబెట్టి మరీ చెప్తున్నాను. నేను చాలామంది తప్పు చేసి నన్ను అడుగుతారు, క్షమించండి అని. నిన్ను కాదు బాబు, నిన్ను క్షమించగలను, కానీ నన్ను నేను క్షమించుకోలేను. నేనే పనికి మళ్ళరా, నా పరిచర్య ఫలితం ఇది. నేను సరైన వాడినైతే నువ్వు ఇలా తయారు కావు. నేనే తప్పు చేశా. క్రీస్తు న్యాయపీఠం ముందుకు ఆల్రెడీ ఇప్పుడే వెళ్ళి మోకరిస్తాను నేను. తండ్రి, ఎక్కడో నా సేవలో లోపం ఉంది, నా బోధలో లోపం ఉంది, నా ప్రార్థనా జీవితంలో లోపం ఉంది. నా పిల్లలు కట్టు తప్పి చరిస్తున్నారు అని ఏడుస్తాను. ప్రభునందు ప్రియులారా, పాపమును యేసయ్య క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు నిజమే, కానీ ఆయన పాపముతో రాజీ పడ్డాడని అనుకోవద్దు. క్షమిస్తాడు కానీ లైట్గా తీసుకోడు. బహు సున్నితంగా ఆ పాపాలను చూసి గాయపడతాడు ఆయన. మనం క్షమాపణ పొందగలము కానీ యేసయ్య ఏడవకుండా ఆపలేము. సిన్ ఈజ్ అ సీరియస్ మ్యాటర్. మనందరం న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు హృదయములోని రహస్యాలు బయటకు తెస్తాడు. రే, ఆ రోజున అలా జరిగింది, దానికి నువ్వు సమర్థింపు చెప్పుకున్నావు, తప్పు. నువ్వు ఇచ్చిన రీజన్ రైట్ కాదని ఆయన నిరూపిస్తాడు అసలు రీజన్ ఏంటో. అందుచేత ఇక్కడ మనం తప్పులు ఒప్పుకునేటప్పుడు ఎంత యథార్థంగా ఉంటే అంత మంచిది. ఈ దొంగ సమర్థింపులు మంచివి కాదు.
బీ యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్. యథార్థంగా ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నీ తప్పును సమర్థించుకోవడానికి చూడొద్దు. నీ తప్పును నీవు ద్వేషించాలి, నీ తప్పును నీవు అసహించుకోవాలి. న్యాయ తీర్పు సింహాసనం ఎదుట లెక్కలోకి వచ్చే విషయాలు ఏంటి తెలుసా? హృదయములోని సంగతులు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మా ఆత్మీయ తండ్రి పాస్టర్ టీకే థామస్ గారు అడుగుతారు వధూవరులను, అమ్మాయి ఈ అబ్బాయి నేను నీ పెళ్లి భర్తనుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా? అబ్బాయి ఈ అమ్మాయిని నువ్వు నీ భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అని అడుగుతారుగా. అప్పుడు ఒక మాట ఉపయోగించేవాడు ఆయన, మీకేదైనా అభ్యంతరం ఉన్న ఎడలా ఇప్పుడే చెప్పవలెను, లేకపోతే హృదయ రహస్యములు బయటపడే ఆ భయంకరమైన దినాన దేవుని ముందు మీరు తలదించుకోవలసి వస్తుంది. టీకే థామస్ గారు, ఐపీసీ వరంగల్ చర్చ్ పాస్టర్ గారు. హృదయ రహస్యములు బయటపడే భయంకరమైన దినం. ఇంత పసికొనగా ఉన్నప్పటి నుంచి అయ్యగారి నోట మాట 100 సార్లు విని 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 ఇక్కడ రికార్డ్ అయిపోయింది. మన జీవితాల్లో ఒక భయంకరమైన దినం రాబోతుంది. ఆ దినము భయంకరమైనది. దేవుని ఎదుట మనం భయపడబోతున్నాం, గడగడ వణకబోతున్నాం. తలెక్కడ దాచుకోవాలి, అందరి ముందు నేను ముఖం ఎలా చూపించాలి అని భయపడే రోజు రాబోతుంది. ఎందుకంటే నీ హృదయంలోని సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అక్కడికి వెళ్ళకముందే మనం ఇక్కడే పాపాలు ఒప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమర్థింపులు పనికిరావు. సమర్థించుకోవచ్చు. ఒకరిని చంపేసి నా ప్లేస్లో నువ్వున్నా అదే చేస్తావు, నువ్వు చంపేస్తావు అని అంటే కోర్టు ఒప్పుకుంటుందా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? పోలీసులు ఒప్పుకుంటారా? వాడు నన్ను చాలా బాధ పెట్టాడండి అందుకే చంపేశాను సార్, నా ప్లేస్లో మీరున్నా ఒకరోజు ముందే చంపేసేవాళ్ళు. అలాగే సార్, సరే వెళ్ళొస్తాం సార్, మంచి పని చేస్తాం ఆయన వెళ్తాడా పోలీసు? చట్టం తన పని అది చేస్తుంది. నేను సరైన కారణంతోనే చంపేశాను అని అంటే ఈ పోలీసులే వదిలిపెట్టరు, దేవుడు వదిలేస్తాడా? సరే సరే తర్వాత విచారణలోకి వచ్చాక చూద్దాం నీ సంగతి అంటాడు. పాపము పరిశుద్ధత అనే అంశము చాలా భయంకరమైన అంశం. ఇక్కడ లోకంలో చలామణి అయిపోయినోడు గొప్పోడు కాదు. క్రీస్తు న్యాయపీఠం ముందు చలామణి కావాలి, అక్కడ చలామణి కావాలి. నేను అందుకు సిద్ధపడాలి, మీరు అందుకు సిద్ధపడాలి. దేవుని ముందు గుండెలు బాదుకొని ఏడవాల్సిన సంగతులు మన జీవితాలు ఎన్నో ఉంటాయి. నేను దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాను తెలుసా మీకు? ఇంతకుముందు కూడా చెప్పాను, రికార్డెడ్గా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. ఒక వరం అడుగుతున్నా, ఏంటంటే చచ్చిపోకముందు ఒక్కరోజు దేవుని సన్నిధిలో రోజంతా కన్నీళ్లు గార్చి ఏడవాలి. నేను ఏమేమి చేసి దేవుణ్ణి గాయపరిచి ఏడిపించానో అవన్నీ తలుచుకొని నేను ఏడవాలి. హృదయంలో దుఃఖమంతా పోయేటంత వరకు ఏడవాలి. గంటల తరబడి, రోజుల తరబడి ఏడ్చే ఒక దినము నాకు ఇవ్వకుండా నా ప్రాణం తీసుకోవద్దు తండ్రి అని అడుగుతున్నా. నా ముందు బైబిల్ పెట్టుకొని యథార్థంగా చెబుతున్న విషయాలు ఇవి. నాకున్న తీరని కోరిక, ఇప్పటిదాకా తీరని కోరిక ఏంటంటే ఇంకా చాలా ఏడవాలి దేవుని దగ్గర. ఒక బోధకునిగా, అపోస్తలునిగా, ప్రపంచ సంస్కర్తగా నేను నా డ్యూటీ సరిగ్గా చేశానా? వాదములో గెలిచానేమో, రేపు న్యాయపీఠం ముందు గెలవగలనా? అది ప్రశ్న. మనుషులతో వాదాలు గెలవచ్చు, నేను ఒక్క వాదం కూడా ఇప్పటిదాకా ఓడిపోలేదు. కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు గెలవగలమా? అది ప్రశ్న. హృదయ రహస్యములను దేవుడు బయటపెట్టే భయంకరమైన దినం రాబోతుంది. ఆ దినాన నీ చర్యలకు మాత్రమే కాదు,
ప్రసంగంలో ఒక అడుగు ముందుకేస్తున్నా. నీ చర్యలకు మాత్రమే కాదు దేవుడు తీర్పు తీర్చేది, నీ చర్యలకు కారణభూతమైనటువంటి నీ అభిప్రాయములకు తీర్పు తీరుస్తాడు. నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు, నీ ఆశయాలు, నీలోని అనుభూతులు, నీలోని భావోద్రేకాలు, ఇది చాలా భయంకరమైన అంశం అండి. సింప్లిఫై చేసి తొందరగా 5 నిమిషాల్లో ముగిస్తాను. క్రీస్తు న్యాయపీఠం ముందు ఆయన తీర్పు తీర్చే దేనికంటే నీ మనస్సులో, నీ హృదయములో ఉన్న గూఢమైన సంగతులకు తీర్పు తీరుస్తాడు. నాకైతే భయం వేస్తుంది. ఎవరెవరు ఎలాగ లెక్క చెప్పుకుంటారో. ఎవరినైనా దేవుడు లెక్క అడిగితే అతడే కారణం, నేను ఇలా తప్పటడుగు వేయడానికి అంటారు. భయంకరమైన దినం అది. దేవుడు నీ హృదయములోని అభిప్రాయములకు, ఉద్దేశములకు తీర్పు తీరుస్తాడు. అందులో ఒకటి ఏంటంటే నీ రాగద్వేషములకు తీర్పు తీరుస్తాడు. రాగద్వేషములని ప్రాస కోసం అలాగా అంటాము. రాగము అంటే ప్రేమ అని అర్థం. నీ ప్రేమకు, నీ ద్వేషానికి తీర్పు తీరుస్తాడు. ప్రేమించావు, ఒక మనిషిని ప్రేమించావు, ఎందుకురా అంత పనికి మాలినోడిని ప్రేమించావు అని లెక్కడగడ ఆయన. ఎందుకంటే పనికి మాలినోళ్ళని ప్రేమించే తత్వం ఆయనకుంది కనుకనే మనందరం రక్షణ పొందాం. వాడు అయోగ్యుడు, దౌర్భాగ్యుడు, అన్యాయస్తుడు, దుర్మార్గుడు, అన్ని రకాల దరిద్రుడు, వాడు నికృష్టుడు. వాడిని ఎలా ప్రేమించావు అంటే, తండ్రి మరి అంతకన్నా నికృష్టుడు నేను కదా, నువ్వు నన్ను ప్రేమించావు, నా యోగ్యతను నువ్వు చూడలేదు, అత్యంత నికృష్టుడిని ప్రేమించే గొప్ప గుణం నీకున్నది కాబట్టి నేను రక్షణ పొందాను. ప్రేమ దోషములను కప్పునన్నావు కదా, నేరములు ఎంచదు కదా ప్రేమ, నువ్వే చెప్పావు. మంచోడు కాదండి, కానీ ప్రేమించాను తండ్రి, తప్పైతే క్షమించు అనొచ్చు. కానీ వాడిని ఎందుకు ద్వేషించావని అడుగుతాడు. ఒకరి మీద నీకు దురభిప్రాయం ఉంటే అది ఎంతవరకు న్యాయము అని దేవుడు అడుగుతాడు. ఒకటి నువ్వు ద్వేషిస్తే ద్వేషించడంలో ఏం న్యాయం ఉన్నదని అడుగుతాడు. ప్రియులారా, దావీదును ద్వేషించిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ లెక్క చెప్పుకోవాలి. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు త్వరపడి పరుగులెత్తి నా మీద కలహమునకు సిద్ధమగుచున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. ఎన్నో చోట్ల దావీదు సాక్ష్యం చెప్పాడు. కథ అంతటితో అయిపోలేదు. రేపు తీర్పు దినాన దావీదు నిలబడతాడు దేవుని ఎదుట. దావీదును ద్వేషించిన వాళ్ళు కూడా నిలబడతారు. దేవుడు అడుగుతాడు, ఇతడిని మీరు ద్వేషించడానికి కారణం చెప్పగలరా అంటే, మాకు ఇష్టం లేదండి, అంతేనండి. రే సరిగ్గా మాట్లాడు, పనికి మాలినోడా, ఇష్టం లేదేంట్రా? ఒక మనిషిని నీవు కారణము లేకుండా ద్వేషించకూడదు. ద్వేషించడానికి నీకు సరైన కారణం ఉండాలి. ఆ కారణం న్యాయమైనదై ఉండాలి. ఆ కారణం వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి. నా మహిమ కొరకు ఆ ద్వేషం ఉండాలి. దావీదు కూడా ద్వేషించాడు. తన మీద లేచిన వారిని ద్వేషించలేదు, కానీ యెహోవా మీద లేచిన వారిని ద్వేషించాడు. దావీదు మీద బల్లెం విసిరిన సౌలును చంపడానికి అవకాశం దొరికినా చంపలేదు. కానీ వ్యక్తిగత ద్వేషం ఏమి లేకుండా గొల్యాతును చంపేశాడు. పర్సనల్ గ్రడ్జ్ కాదు,
యెహోవా సైన్యములను తృణీకరించుటకు ఆఫ్టర్ ఆల్ వీడంతటి వాడు. నా దేవుని జోలికి వస్తావా, యెహోవాను దూషిస్తావా, ఎంత చూస్తానని పోయాడు. అంత రోషగాడు. సౌలును చంపగలిగే అవకాశం వచ్చింది. వద్దొద్దు, యెహోవా చేత అభిషేకము పొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యం అన్నాడు. దావీదు ద్వేషము దేవుడు మెచ్చుకునే ద్వేషం. దావీదులోని ద్వేషం దేవుని ప్రణాళికను నెరవేర్చే ద్వేషం. దావీదులోని ద్వేషం దేవుని ప్రణాళికకున్న అడ్డుబండలను తొలగించే ద్వేషం. దావీదు ద్వేషం కూడా దావీదును పరిశుద్ధపరిచే ద్వేషం, దేశమును పరిశుద్ధపరిచే ద్వేషం. కానీ దావీదును ద్వేషించిన వాళ్ళది అడుగుతాడు, ఎందుకు నీకు దావీదు అంటే ఇష్టం లేదు అంటే, మ్యా నీళ్ళు నమ్మలేదు అనుకో, దవడపళ్ళు రాలుతాయి అక్కడ. మామూలు విషయం కాదు. మహా ఉగ్రమూర్తిగా విశ్వనాథుడు, విశ్వ సృష్టికర్త, విశ్వ విమోచకుడు కూర్చొని ఉంటాడు. ఆయన సరిగ్గా సమాధానం చెప్పు అంటే, ఎవరిని ద్వేషించవచ్చు అనుకున్నాం తండ్రి, ఇంత సీరియస్ మ్యాటర్ అనుకోరా అంటే, ఎందుకు అనుకోలేదురా, బైబిల్ చదవలేదు. తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు. మనం కయ్యను వంటి వారమై ఉండ. కయ్యను కూడా అడుగుతాడు, ఎందుకు హేబెల్ని చంపావు? నో రీజన్. సౌలు, ఎందుకు దావీదు మీద ఈట విసిరావు? జవాబు లేదు. పిల్లారా, ప్రతి వ్యక్తి ఎవరిని ఎందుకు ఎప్పుడు ద్వేషించాడో దేవుడు లెక్క అడుగుతాడు. నీ ద్వేషములో న్యాయం ఉండాలి, నీ ద్వేషములో న్యాయం ఉండాలి. అది వాళ్ళ ప్రసంగం. సార్వత్రిక సంఘానికి, ప్రపంచవ్యాప్త మానవ సమాజానికి ఇది దేవుని సందేశం. ఎవరో ఒకరిని ద్వేషిస్తున్నటువంటి నా సోదరులారా, మిత్రులారా, మీ ద్వేషానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ దినాన తల దాచుకోవడానికి మీకు స్థలం దొరకదు. జాగ్రత్త. ఎవరిని ద్వేషిస్తున్నారో, ఎందుకు ద్వేషిస్తున్నారో జాగ్రత్త. ఈ లోక వ్యవహారములన్నీ ద్వేషం మీద ఆధారపడి జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు మన దేశంలోని అతి జాతీయతావాదులు, నేషనలిస్టిక్ పేట్రియాట్రిక్ స్పిరిట్ ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్స్, అతి జాతీయవాదులు ఉన్నారు. వాళ్ళు సువార్తను ద్వేషిస్తున్నారు. సువార్తను ద్వేషించి పథకం ప్రకారం జాతికి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. ఈ క్రైస్తవ్యం పనికి మాలింది, వ్యర్థమైనది, నిన్న కాక మొన్న పుట్టింది, మాది సనాతన ధర్మం, మాది కోట్ల సంవత్సరాల కిందట ఉన్నది. సొల్లు కబుర్లు చెప్తారు, వందల కొద్ది సందేశాలు. సనాతన ధర్మం, సనాతన ధర్మం, వందల కోట్లేళ్ళు అంటావు కదా. ఓ చిన్న రిక్వెస్ట్ బాబు, ఆ సనాతన ధర్మము అనేదాన్ని నిర్వచించుము. మా మతము గొప్పది, మా మతము గొప్పది అంటున్నారుగా. మా మతాన్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా తప్పు, కన్న తల్లినే తార్పుడు చేసినట్టు అని తీవ్రమైన పదజాలంతో మాట్లాడి ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇంతకు నీ మతం అంటే ఏంటో నిర్వచించు అంటే, అబ్బాయి మాది మతం కాదండి, మాది మార్గం అండి అంటాడు. ఇదేం దుర్మార్గం, ఇదేం దుండగం అండి. మతం మార్పిడి అంటావు, నాది మతమే కాదంటావు. నీది మతమే కానప్పుడు ఇక మతం మార్పిడి ఎక్కడిది? నీది మతం కాదంటున్నావు కదా, మతం మార్పిడి ఎవడు చేశాడు? మతం మార్పిడి జరుగుతుంది అన్నప్పుడు నీది కూడా ఒక మతమే అని ఒప్పుకో, అప్పుడు మేము ఒప్పుకుంటాం. మతం మార్పిడి జరుగుతుందంటే మాది ఒక మతమే, అది ఒక మతమే, ఈ మతంలో నుంచి ఆ మతంలోకి వెళ్ళాడు, ఒప్పుకుంటాం.
ఒప్పుకోవాలంటే మరి నీ మతానికి నువ్వు నిర్వచనం చెప్పాలి. నిర్వచనం చెప్పాల్సి వచ్చినప్పుడు అదొక దిక్కులేని దివాణం, దానికి ఏమో స్పష్టత ఉండదు. దేవుడెవరు అంటే ఏమో, పవిత్ర గ్రంథం ఏది, ప్రామాణిక గ్రంథం ఏదంటే ఏమో, ప్రవక్త ఎవరంటే ఏమో. ఇస్లాంకు ఒక ప్రవక్త ఉంటాడు, ఓ ప్రామాణిక గ్రంథం ఉంటుంది, ఒక దేవుడు, అల్లాయే దేవుడు, ఖురానే పవిత్ర గ్రంథం, మహమ్మద్ మాకు ప్రవక్త. అది డిమార్కేషన్ స్పష్టంగా. అలా చెప్పండి, మాకు ప్రామాణిక గ్రంథం ఇది, మా ప్రవక్త ఈయన, మా మతం అంటే చెప్పండి. అలా చెప్పలేమని కుదరదండి. ఇది ఒక జీవన విధానం అండి. ఏంటి విధానం అంటే యేసుక్రీస్తును ద్వేషించే జీవిత విధానం అన్నమాట. అది మతం అంటే. దేవుడు అమాయకుడా? నువ్వు చెప్పే సొళ్ళు కబుర్లన్నిటికీ ఒకనాడు తీర్పు దినాన్ని లెక్క చెప్పుకోవాలి. క్రీస్తును ద్వేషించి కదా అన్యాయంగా గ్రాహం స్టెయిన్స్ గారిని ఆయన ఇద్దరు కొడుకులను సజీవ దహనం చేశారు. ఎందుకు ద్వేషిస్తున్నారు? ఆయనేమో ద్రోహం చేశాడు. ఇవాళ మదర్ తెరేసా మీద భయంకరమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. మామూలుగా చావుడు వాడు, ముందే పురుగులు పడి చేస్తాడు వాడు. అమ్మగారట ఆడపిల్లలనట అమాయకులను చేసి విదేశాలకు ఎగుమతి చేసి ఆడపిల్లలను వ్యాపారానికి అమ్మిందంట. ఇంటర్నెట్లో చెబుతున్నారు దుర్మార్గులు. భారతరత్న ఆమె ప్రపంచ బహుమతులు, నోబెల్ బహుమతి సహా అందుకున్నటువంటి మహా-మనీషి ఆమె కుష్ఠరోగులకు సేవ చేయలేదట. ఆ ముసుగులో ఉన్నట అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకొని చాలామంది కన్వర్ట్ చేసిందట. ఆమె అంత పెద్ద దుర్మార్గురాలైతే ఇంకెందుకు క్రైస్తవులు ఎందుకు ఇంకా 2% ఉన్నారు? 2% 1956లో 2% క్రైస్తవులు, 2022లో 2%. మరి ఇక పెరిగి మతం మారిపోయి ఎవడయ్యాడు? పెరిగింది ఎక్కడ? అంటే అప్పుడు 2% ఉంటే ఇప్పుడు 20% ఉందని లెక్కలు చెప్పుకొని చెప్పరు. అబ్బాయి 2%మేనండి అట. మరి 2% ఉన్నప్పుడు ఇంక మరి మతం పెరగలేదుగా, కన్వర్షన్ జరగలేదుగా. మరి ఎందుకు మతం మార్పిడి విరోధ బిల్లు అంటున్నావు? దేనికి స్పష్టత లేదు. ఎంతసేపు సాగుద్దండి ఈ దుండగం, ఈ నాటకం? యేసయ్య వస్తున్నాడు, ఒక్కొక్కటి నిలబెట్టి అడుగుతాడు, సువార్తను ఎందుకు ద్వేషించారు అంటే అమెరికా వాళ్ళది కాబట్టి. మరి సిగ్గు లేకుండా అమెరికాకి ఎందుకు ట్రీట్మెంట్కి వెళ్ళావు? అడగడు. అమెరికా కారు వాడుకుంటావు, అమెరికా మొబైల్స్ వాడుకుంటావు, కంప్యూటర్లు వాడుకుంటావు, డాలర్లు అంటే కుక్కలాగా తోకూపుకుండా పరిగెడతావు డాలర్లు ఇస్తే. దేవుడు అనే సబ్జెక్ట్ రాగానే అమెరికా మీద ద్వేషమా? మరి ఎందుకు మీరు మీ పిల్లల్ని ఎందుకు అమెరికాలో చదివించుకున్నారు? హిమాలయాల్లో గురుకులాల్లో చేర్పించి మంత్రాలు చదివించాలి. ఎందుకు అమెరికాలో చదువులు మీకు? అనేక మందికి యేసు అంటే నిష్కారణ ద్వేషం, క్రైస్తవులంటే నిష్కారణ ద్వేషం. సరే, వాళ్లకు మనోనేత్రాలు మూయబడ్డోళ్ళు, వాళ్ళకి తెలీదు, మనోనేత్రాలు ఇంకా గుడ్డివిగా ఉన్నాయి, వాడు ద్వేషిస్తాడు. కానీ మనోనేత్రాలు తెరవబడి రక్షణ పొందిన వాళ్ళు, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నేను క్రైస్తవుడని చెప్పుకొని, నూతన జన్మ పొందానని చెప్పుకొని, క్రైస్తవ సమాజానికి నేను ఒక లీడర్ని అనుకున్నవాడు కూడా సాటి క్రైస్తవులను ద్వేషిస్తున్నాడు. పౌలును ఎందరో ద్వేషించారు, మార్టిన్ లూథర్ని ఎందరో ద్వేషించారు, భక్త సింగ్ గారిని ఎందరో ద్వేషించారు, పిఎం సమేలయ్య గారిని ఎందరో ద్వేషించారు, జాన్ వెస్లీ గారిని ఎందరో ద్వేషించారు. ఇవాళ రంజిత్ తోఫీర్ని కూడా ద్వేషిస్తున్నారు. ద్వేషించబడిన పౌలు తీర్పు సింహాసనం ముందు నిలబడతాడు. పౌలును ద్వేషించిన వాళ్ళు కూడా నిలబడతారు. మార్టిన్ లూథర్ నిలబడతాడు, లూథర్ని ద్వేషించిన వాళ్ళు కూడా నిలబడతారు. రంజిత్ తోఫీర్ నిలబడతాడు,
న్యాయ తీర్పు సింహాసనం ఎదుట ఓఫీర్ను ద్వేషించిన వాళ్ళు కూడా నిలబడతారు. అప్పుడు ఉంటుందండి మజా. అసలు సినిమా అక్కడ ఉంటుంది. ఎందుకురా నా దాసుని ద్వేషించు అంటే ఆయన సిలువ బొట్టు ఎట్టుకోమన్నాడండి, అందుకే మాకు ఇష్టం లేదు. ఒరే బుర్ర తక్కువ విధవా, గుండ్రటి బొట్టు పెట్టుకోమన్న వాళ్ళని ఎందుకు ద్వేషించలేదురా? సిలువాకారం పెట్టుకోమంటే ఎందుకు ద్వేషించావు అంటే మేము అంత ఆలోచించాలి. ఎందుకు ఆలోచన? మరి లీడర్ ఏంటారు? నువ్వు ఎట్లా లీడర్ అయ్యావు? నువ్వు తోలు ఊడిపోతుంది అక్కడ. నన్ను ఎవరైనా ద్వేషిస్తూ ఉంటే, నిష్కారణంగా ద్వేషిస్తే నేను చాలా సంతోషపడతా. ఎందుకంటే న్యాయపీఠం ముందు మంచి సినిమా చూస్తాను నేను. వీడి సంగతి నాకు బాగా తెలుసు. నన్ను అడుగుతాడు, నా లెక్కలు మ్యాక్సిమం ఇక్కడే సరి చేసుకొని కూర్చుంటాను నేను. ఏదన్నా తప్పు జరిగినా, ఎవడైనా తప్పు చేసి నేను దానికి బాధ్యుడినైనా దేవునికి నేను చెప్పుకుంటా. ఇక్కడే మొత్తం క్లీన్గా లెక్కలన్నీ ఉంటాయి. అక్కడ పోయాక పెద్ద ఏముండవు, నాకు కొత్త లెక్కలు ఏముండవు. ఒకటే అలా ఉంటే ఉండొచ్చు. ఆ పక్కన కూర్చొని అయిపోయింది నేను లెక్క అని చెప్పి కూర్చోబెడతాడు. ఇక వేల మంది నన్ను ద్వేషించిన వాళ్ళు ఒక్కొక్కడిని పిలవడం, తోలు తీయటం. అప్పటికి మామూలు మట్టి శరీరం కాదుగా, మహిమ శరీరం యొక్క తోలు తీస్తే ఇంకా బాగుంటుంది సినిమా. ఏమండి, గడగడగడలాడిపోతారు జనాలు. నేను చెబుతున్నాను, నన్నే కాదు ఎవరిని ద్వేషించినా నువ్వు న్యాయమైన కారణము లేకుండా ద్వేషిస్తే నీ హృదయ రహస్యాన్ని దేవుడు బయటపెట్టి నిత్యత్వమంతా నువ్వు సిగ్గుపడేటట్టు చేస్తాడు. యుగ యుగాలు నువ్వు సిగ్గుపడతావు. సకల క్రైస్తవ సమాజానికి వాళ్ళ దేవుని నోరుగా నేను ఒక వాక్కు రిలీజ్ చేస్తున్నాను. క్రైస్తవుడా, క్రైస్తవ విశ్వాసి, సరైన కారణం లేకుండా, న్యాయమైన కారణం లేకుండా ఎవరిని ద్వేషించే హక్కు నీకు లేదంతే. ఖబర్దార్, జాగ్రత్త. సరైన కారణం లేకుండా ఎవరిని ద్వేషించడానికి నీకు హక్కు లేదు. ద్వేషించావో గొయ్యిలో పడ్డావే నువ్వు. ఎవడు అంటాడు నేను సిలువ బొట్టు పెట్టుకోమని, ఇప్పుడు నేను పెట్టుకున్నానా? మీరందరూ పెట్టుకున్నారా? ఒరే అత్త ఆడపడుచుల దగ్గర నీకేమన్నా ప్రెషర్ ఉంటే హిందువులాగా కనపడే కంటే ఇది బెటర్ కదా అని చెప్పాను నేను. ప్రెషర్ లేకుండా అసలు పెట్టుకోకు. అందరు కంపల్సరీ పెట్టుకుంటే రక్షణ అని చెప్పానేంటి? మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేము అన్నట్టు అందరము బొట్టెట్టుకుంటేనే కానీ రక్షణ అని చెప్పాము మేము. వీళ్ళందరూ బోధకులు. ఎడ్వర్డ్ కుంటం గారు, పీజే స్టీఫెన్ పాల్ గారు, ఇంకా శాల్యం రాజు గారు, తర్వాత చాలామంది వీళ్ళు ఏం చేశారంటే, బొట్టు పెట్టుకొని గుడికి వస్తే పర్వాలేదు, ఆ టైంలో ఏసై రెండవ రాకడ వచ్చినా నువ్వేం నరకానికి వెళ్ళవలేని ప్రసంగాలు చేశారు. నెట్లో ఉన్నాయి అవి. గుండ్రగా హిందువులాగా బొట్టు పెట్టుకున్నా పర్వాలేదని ఎందుకు చెప్తున్నారు స్వామి? అంత కంపల్సరీ బొట్టు అయితే అది సిల్వాకారం పెట్టుకుంటే ఇంకా బెటర్ అన్నా నేను. అదేమో రైట్ అంట, గుండ్రటి బొట్టు రైట్ అట, నేను సిల్వాకారం పెట్టుకోమనేది తప్పట. అంత ఎందుకు రియాక్ట్ అయ్యారంటే హిందూస్ లాగా. రౌండ్ బొట్టు పెట్టుకున్నప్పుడు హిందూస్ లాగలేరు. సరే ఒప్పుకుందాం, అది హిందువులాగా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు, అంతేగా? అంతే నీ సిద్ధాంతం. మరి సాధు సుందర సింగ్ కాషాయాలు కట్టుకొని వాక్యం చెప్పి లక్షల మందిని రక్షణలో నడిపించాడు. తప్పు చేశాడా? నేను బ్రిటిష్ బోధకుడిలాగా నేను ఉండను. నా దేశంలోని సన్యాసుల్లాగా ఉండి సువార్త చెబితే ఎక్కువ మంది రక్షింపబడతారని కాషాయాలు కట్టుకున్నాడు. సుందర్ సింగ్ గారు తప్పు చేశాడా? ఆయన చేసింది కరెక్టేనా?
అని అడిగితే ఇప్పటికి వచ్చి అడిగి ఎన్ని నెలలు అవుతుంది, ఒక్కడు సమాధానం చెప్పడు. ఎందుకంటే ద్వేషమునకు న్యాయమైన కారణం లేదు. డాక్టర్ ఏబి మాసిరమణయ్య గారు కూడా చనిపోకముందు కాషాయాలు కొట్టుకొని వాక్యం చెప్పాడు. తెలుసా మీకు? నడిపించు నానావ నడిశాంతరమున దేవ పాట రాసిన అయ్య గారు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మధుర మధుర సేవ, మార్గము చూపు మీ ఇంటికి, నా తండ్రి ఇంటికి, ఇలాంటి అనేక మంచి పాటలు రాసినటువంటి గొప్ప దైవజనుడు డాక్టర్ ఏబి మాసిరమణయ్య గారు మరణించకముందు ఆఖరి దినాల్లో కాషాయాలు కట్టుకొని వాక్యం చెప్పాడు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడని చెప్పాడు. వాళ్ళందరూ హిందువుల్లాగా, హిందూ సన్యాసుల్లాగా వేసుకోవచ్చు అంటే తప్పు కాదట. ఓఫీర్ గారు మాత్రం హిందువులాగా ఉండమని, నేను హిందువులాగా ఉన్నానంటే నవాబులాగా ఉన్నాను నేను. రంజాన్ అప్పుడు కానీ ఏదైనా ముస్లిం పండుగ అప్పుడు కానీ హైదరాబాద్లో ఎదురుపడ్డ ప్రతి ముస్లిం సోదరుడు నాకు ఆవలించుకొని ఈద్ ముబారక్ అని చెప్తాడు. నేను ముస్లింలాగా ఉంటాను వాళ్ళ దృష్టికి. ఏదో ఒకటి కుంటి సాకు. అన్యాయముగా ఎవరిని ద్వేషించే హక్కు ఏ క్రైస్తవునికి లేదు. ద్వేషిస్తే ఎప్పుడు ద్వేషించాలంటే దేవుని సమాజం పాడైపోతుందని న్యాయంగా నువ్వు నిరూపించగలగాలి. హైందవ క్రైస్తవం బుక్ రాశాడండి ఆయన. హిందూ దేవతలను కూడా దేవుళ్ళని చెప్తాడు అట. నేను ఎక్కడ చెప్పాను? వాళ్ళకి అసలు బుర్రకాయ లేదు. నేను ఏం చెప్పాను, ఏం చదివా? సరే, హిందూ దేవతలు వాళ్ళు దేవుళ్ళే, యేసు కూడా దేవుడే, యేసు వాళ్ళ సమానమేనంటే అగాపే సంపూర్ణ సువార్త సంఘాలలోని ఎంతమంది వెళ్ళి అక్కడ పోయి కొబ్బరికాయలు కొట్టారు? ఎంతమంది వెళ్ళారు? ఒక్కడే వెళ్ళాడు. అంతకుముందు నేను క్రైస్తవు ఉండండి, అయ్యగారి బుక్ చదివినాక ఏ దేవుడన్నా ఒకటే నాకు అర్థమైంది. ఎప్పటి నుంచి నేను తిరుపతి కొండకి వెళ్తాను, సింహాచలం కొండ వెళ్తాను, అన్నవరం వెళ్తాను అన్న క్రైస్తవుడు ఒక్కడేనే ఉన్నాడు. మరి లేకపోతే నేను ఎట్లా పాడు చేశానంటావు? ఇంకా రివర్స్లో జరిగింది. ఇతర మతాలలోని వారు అనేక మంది యేసే రక్షకుడని ఆ బుక్ చదివి వచ్చి బాప్తిస్వం పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయమైన కారణం లేదు కానీ ద్వేషిస్తారు. ఏమంటే యేసును ద్వేషించారు, దావీదును ద్వేషించారు. అన్యులు క్రైస్తవులను ద్వేషిస్తున్నారు. కానీ క్రైస్తవులే సత్య సంబంధులను ద్వేషిస్తున్నారు. క్రైస్తవులే సంస్కర్తలను ద్వేషిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన నేరం. ఒక అన్యుడిని తీసుకొచ్చాడు అనుకో, ఎందుకు సువార్థికులను ద్వేషించావు, ఎందుకు కొట్టావు, ఎందుకు చంపావు, ఎందుకు సభలను నిన్ను ధ్వంసం చేసి భగ్నం చేశావు, ఎందుకు చర్చీలు కూడా కొట్టావు అని అడుగుతాడు. అంటే తండ్రి మాకు నేర్పించిన వాళ్ళు అట్లా నేర్పించారు. మనది సనాతన ధర్మం గొప్పది, వీళ్ళు మన ధర్మాన్ని పాడు చేస్తున్నారని నేర్పించారు. నా ద్వేషం, మనసులో ద్వేషం నిండిపోయింది. ఇది నిజం కాదు, మా గురువులు చెప్పింది సత్యం కాదని చెప్పేవాడు కూడా లేడు. నమ్మేసి, అమాయకంగా నమ్మేసి క్రీస్తు మార్గం మీద ద్వేషం పెంచుకున్నాను అని వాడు చెప్పొచ్చు. కానీ రక్షణ పొంది, మారు మనసు పొందా, నీటి బాప్తిసం పొందా, పరిశుద్ధాత్మను పొందాను, కృపావరములు పొందాను, క్రైస్తవ సమాజానికి నాయకుడిని అనుకున్నాడు. ఏం చెబుతాడు? ఎంత దారుణం అంటే ఈ ఓఫీర్ విరోధులందరూ టెలివిజన్లో చర్చలు పెట్టి ఆ మతోన్మాదులను పిలిపించి సువార్త చెప్పించుకుంటున్నారు. వాడు అంటాడు, సిలువ బొట్టు పెట్టుకుంటే వ్యతిరేకత తగ్గిపోతుందని ఓఫీర్ గారు అనకూడదు. అసలు శ్రమలు రాకుండా మనం అలాంటి ఏర్పాట్లు, అడ్జస్ట్మెంట్లు చేసుకోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు పరలోకంలో బహుమానం ఎక్కువని యేసుప్రభు చెప్పాడు కదా అని మతోన్మాదితో వీళ్ళు సువార్త చెప్పించుకొని వింటున్నారు. అంటే బుర్రకాయ ఆఫ్, మొత్తం లాజిక్ ఆఫ్ అయిపోయింది. ప్రభునందు ప్రియులారా, నేను కూడా చాలామందిని ద్వేషిస్తాను, యథార్థంగా చెప్తున్నాను.
దావీదు ద్వేషం ఉన్నది. దావీదు ద్వేషం దేవుని కార్యాలకు అడ్డుబండలుగా నిలబడ్డ వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తప్పకుండా తీసుకోవాలి. ఇది నా ద్వేషం. కొట్టే అవకాశం ఉన్నా కొట్టను, ఇంకేదో చేసేసే అవకాశం ఉన్నా నేను చెయ్యను. దేవుడే చేయాలి, కానీ చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. ఇలాంటి పని ఇంకొకడు చేయకుండా సమాజంలో భయం పుట్టించాలి. ఇది నా పంతం. పైకి వెళ్ళాక లెక్కడిగితే చెప్తా, నువ్వు అందరిని ఎందుకు ద్వేషించావు ఓఫీర్ అంటే ఎదురు అడుగుతా. ద్వేషించి ఎంతమందిని కొట్టాను, ఎంతమందిని చంపాను వేసాను చెప్పు. ద్వేషించి ఎంతమందిని చంపేశాను నేను అడగగలను. అంత ధైర్యం ఉంది నాకు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. దయచేసి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుతాము. దేవుని ఎదుట ధైర్యం ఉండాలి ప్రతి క్రైస్తవ విశ్వాసికి. నన్ను ద్వేషించే వాళ్ళు చాలామంది క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క ఒప్పుజెప్పుకునే అవసరం లేదు. నన్ను ద్వేషించే క్రైస్తవులు చాలామంది క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క ఒప్పు చెప్పుకునే అవసరం రాదు. నేనేం చెప్పాను? నన్ను ద్వేషించే చాలామంది క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క చెప్పాల్సిన అవసరం. అయ్యగారు నిద్ర వస్తున్నట్టుంది, ఏదో ఏదో చెప్తున్నాడు అనుకోకండి. అందుకే జాగ్రత్తగా విన్నారని చెప్పే ముందే నేను. నన్ను ద్వేషించే చాలామంది క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క చెప్పుకునే అవసరం రాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి రారు కాబట్టి. వాడు మహాధవళ సింహాసనం ముందుకు పోతాడు. వీళ్ళు ఇంకా మారు మనస్సే పొందలేదు. వీళ్ళు చాలామంది జన్మ పాపం లేదు అనే బ్యాచి. వీడియో వస్తాడు, జన్మ పాపం లేదన్న వాడు ఒక్కడికి కూడా రక్షణ లేదంతే. మానవుడు జన్మతోనే పాపి అని ఒప్పుకొనని వాడు ఎవడూ కూడా పరలోకానికి రాడు. రక్షణ లేదు వాడికి. క్రీస్తు న్యాయపీఠం అనేది విశ్వాసుల కొరకైన పవిత్రమైన స్థానం. అంతా ఎర్రిమొగం అంత వీళ్ళు. ఇప్పుడు మానవుడు జన్మతో పాపి కాడండి, పుట్టుకతో వాడికి ఏ పాపం అంటదండి అనేవాళ్ళని ముక్కు సూటిగా మేము అడిగి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఏమడిగాను తెలుసా? జన్మములోనే మనిషికి ఏ పాపం అంటకపోతే కష్టపడి యేసు కన్యకు పుట్టాల్సిన అవసరం ఏంటి? పురుష ప్రమేయము లేకుండా ఎందుకు పుట్టాడు? పురుష స్త్రీ కలయిక వలన, స్త్రీ పురుష సంపర్కం వలన శిశువు పుట్టినప్పుడు ఏదో పాపం ఎంటర్ అవుతుంది. అందుకే ఆ ప్రకృతి సిద్ధమైన ఆ పద్ధతి కాకుండా ప్రకృతికి వ్యతిరేకంగా సాధారణ పద్ధతి కాకుండా అసాధారణ పద్ధతిలో యేసయ్య జన్మించాడు. ఎందుకు? మామూలుగా పుడితే పాపం అంటుతుంది. మరి మామూలుగా పుడితే ఏ పాపం అంటది అంటున్నావు కదా, ఇంత కష్టపడి ఈ కొత్త ప్రాసెస్లో పుట్టదు దేనికి అని అడిగి 2 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళైనా చెప్పరు, ఎందుకంటే జవాబు లేదు. కానీ ద్వేషిస్తారు. వీడియో మోస్తాడు క్రీస్తు న్యాయపీఠం ముందుకు రాడు. క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది గల్లంత అయిపోతారు. శాల్తీలు గల్లంతు క్రీస్తు న్యాయపీఠం ముందుకు రారు. ఫలానా పాస్టర్ గారు, ఫలానా రెవరెండ్ డాక్టర్ గారు, ఫలానా NGO నాయకుడు, పెద్ద క్రైస్తవ బోధకుడు యూట్యూబ్లో ఛానల్ మెయింటైన్ చేశాడు. న్యాయపీఠం ముందుకు వెళ్ళాక వెతుక్కుంటాం మనం, దొరకడు. ఫలానా ఆయన ఏరండి అంటే రాడు అక్కడికి. ఎందుకు రాలేదు? అసలు వాడు రక్షణ పొందలేదండి, నూతన జన్మ పొందలేదు.
అవునా? అన్యాయంగా వాళ్ళని ఎన్నిసార్లు ఇంటికి పిలిచి కోడిని కోసి కూర పెట్టానండి, మంచి మటన్ ఫిష్ అని. నేను దండక మారి విధవా, ఆ సంగతి అప్పుడు చెప్పలేదు. వాడు రక్షణ పొందేశానని మాట్లాడాడు. మరి బోధకుడు ఎలాగయ్యాడు రక్షణ పొందకుండా? రక్షణ పొందని ప్రసంగికులు చాలామంది ఉన్నారు. చాలామంది ప్రసంగికులు నేను అడిగాను, బాబు ఎప్పుడు రక్షింపబడ్డావు, ఎలా రక్షింపబడ్డావు? నువ్వు పుట్టుకతోనే క్రైస్తవ విశ్వాసమా, హిందువా, ముస్లిమా, నాస్తికుడా? ఏసే రక్షకుడు, యేసుక్రీస్తు ఒక్కడే రక్షణ మార్గం అని ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడు? అదేం లేదండి, మేము మొదటి నుంచి మేము క్రిస్టియన్స్ అని అంటాడు. మొదటి నుంచి క్రిస్టియనే అంటారా బాబు? నీవు పుట్టినరోజు ఏది? ఒక స్పెసిఫిక్ టైం ఉండాలని నీకు తెలిసి ఉండాలి. డేటు గుర్తుండకపోవచ్చు. డేటు గుర్తుండకపోయినా సరే నువ్వు దేవుని కుటుంబంలో జన్మించిన రోజైతే ఏదో ఒకటి ఉన్నది అనైనా నీకు స్పృహ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. కొంతమందికి పుట్టినరోజు గుర్తుండదు. అలాంటి వాళ్ళు లేరు చాలామంది పల్లెటూళ్ళలో. పుట్టినరోజు చెప్పలేరు. అప్పుడెప్పుడో మా ఊరికి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు నేను పుట్టానట, మా అమ్మగారు చెప్పారని చెప్తుంది. ఏవే ఒక మా అమ్మగారు ఇప్పుడు. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ వీళ్ళు ఊరు వచ్చిందట, అప్పుడేమో పుట్టిందట. అది ఎవరికి తెలుసు ఆ డేటు? ఎదుగో సహోదరి, నువ్వు పుట్టిన తేదీ నీకు తెలియలేదు కనుక నువ్వు పుట్టినట్టు మేము నమ్మడం లేదు. నువ్వు పుట్టలేదు అంతే. నువ్వు లేవు అంటే నువ్వు మెంటలోడా? నేను లేకపోవడం నాతో మాట్లాడుతున్నావు కదా. మరి పుట్టినరోజు తెలీదుగా. తెలియదంటే ఉజ్జాయింపుగా చెప్పానంత, ఖచ్చితంగా తెలియదుగా. నేను పుట్టిన మాట వాస్తవం. అలాగే రక్షణ కూడా ఖచ్చితమైన డేటు తెలిసినా తెలియకపోయినా ఒకానొక దినాన నేను నా పాపముల గురించి పశ్చాత్తాపడ్డాను, యేసును నా హృదయంలోకి రమ్మని పిలిచాను, నా పాపాలు క్షమించమని అడిగాను, అడిగి నమ్మి బాప్తిస్మం పొందాను అనే సాక్ష్యం నీకు ఉండకపోతే అగ్నిగుండమే నీ గతి. అనేక మంది రక్షణే పొందకుండా లీడర్లుగా చలామణి అయిపోయి మళ్ళీ హైందవ క్రైస్తవం తప్పట, యుగాంతం తప్పట. యుగాంతం తప్పంటే మొన్న అడిగాం, ఇప్పుడు మీరు పెట్టే చర్చను బట్టి ఎంతమంది రక్షణ పొందుతారు అని అంటే దీనివల్ల వారు రక్షణ పొందరులేండి అంటున్నారు. ఎంత యథార్థతో! యుగాంతం మీద చర్చ చూసేట ఎవరు రక్షణ పొందడరా? మరి ఆ యుగాంతం చదివి 1000 మంది రక్షణ పొందారు. ఏ గ్రంథాన్ని చదివి 1000 మంది రక్షణ పొందారో ఆ గ్రంథాన్ని విమర్శించే మీటింగ్ పెట్టావు. వ్యర్థం కాదు? దేవుళ్ళు ఎక్కడుగుతాడు? ఎందుకు విలువైన గంటలు వేస్ట్ చేశారు మీరు? ఆ టైంలో ఒక ఆత్మను తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు అడుగుతాడు ఆయన. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, మాకు అసలు ప్రాబ్లము యుగాంతం కాదు, సిలువ బొట్టు కాదు, అసలు ప్రాబ్లం మాకు హైందవ క్రైస్తవం కాదు ప్రభువా, వాడి పాపులారిటీ నానాటికి పెరిగిపోతూ ఉంది, అందుకని ఏదన్నా చేసి తగ్గిద్దామని చూసి అది అసలు సంగతి బయటకు వచ్చేస్తుంది. గూఢమైన అంశం. అప్పటికే మహిమ శరీరాలు వచ్చి ఉంటాయి. మహిమగల తోలు ఊడిపోతుంది అడికి. మహిమగల వాతలు పెడతాడు ఆయన. అవి మానవ నిత్యత్వం అంతా. క్రైస్తవులకు అందరికీ ముందున్నది ముసళ్ళ పండుగ. ఇళ్ళకి కానీ పండగ కాదు అంటారు కదా. నువ్వేదో ఒక ఎన్జిఓ పెట్టేసి నేనేదో ప్రసంగికుండని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే అయిపోలా. అసలు స్టార్ట్ అయింది ఇప్పుడే పండగ. నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎన్నిసార్లు పరిశుద్ధుల సమాజ కూడికలను ఆపాలని చూశావు? ఎన్నిసార్లు ఆ కూటాలకు వెళ్ళొద్దని ప్రకటనలు చేశావు? ఎందుకు చేశావు? బుద్ధి లేకపోతే సరే. ఈ మీటింగ్స్ వాల్ పోస్టర్లను గోడల మీద ఉంటే దాని మీద వేశారట పోయి వాల్ పోస్టర్లు. బుద్ధి లేదు. వాడు క్రైస్తవుడే అంటే ఓఫీర్ అంటే ద్వేషం. సీమోన్ గారు మర్యాదగా వాటి మీద మళ్ళీ నా పోస్టర్ అతికించండి, లేకపోతే నేను
ఈ విషయం అంతా మీడియాలో ఎక్కించేస్తానని అన్నారు. పర్వాలేదు, వెంటనే బుద్ధి తెచ్చుకొని మళ్ళీ మన పోస్టర్లు అతికిచ్చారు. ప్రియులారా, ఒక అన్యుడు కూడా చేయడి పని. సువార్త కూటాల వాల్ పోస్టర్లు ఉంటే దాని మీద పోయి వేయటం. ఇంకా పోనీ మీటింగ్లు అయిపోయినాయి అంటే అది వేరు. మీటింగ్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎందుకు దాని మీద వేయవచ్చు. మీటింగ్స్ రేపు ప్రారంభం కాబోతున్నాయి, పబ్లిసిటీ కొరకు బోల్డ్ ఖర్చు పెట్టి వేసుకున్నారు. వేరే క్రైస్తవ మీటింగ్లు దాని మీద వాల్ పోస్టర్ వేయటం అంటే లోపల ద్వేషం. ఇవాళ క్రైస్తవ సమాజము ఘోరమైన తప్పు చేస్తుంది. దేవుని సత్యవాక్యాన్ని మోసుకొస్తున్నటువంటి దేవుని ప్రతినిధులను ద్వేషిస్తూ ఉంది సమాజం. ద్వేషించబడిన వాడికి ఎప్పుడు నష్టం లేదు. యోసేపు ద్వేషించబడ్డాడు, మహారాజు అయిపోయాడు. ద్వేషించిన వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఎవరిని మనం అనవసరంగా ద్వేషించడానికి హక్కు మనకు లేదు. ఒకళ్ళు ద్వేషిస్తే కనుక ఆ ద్వేషమును బట్టి కొన్ని పనులు చేస్తావు నువ్వు. ఆ ద్వేషాన్ని బట్టి కొన్ని పనులు చేస్తావు. మరి ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ చూశాను. ఒక అమ్మగారు గొప్ప సాక్ష్యం చెప్పేసి, దేవుడు నా మీదకి బలంగా దిగొచ్చేసి దేవుడు నాతో పాట రాయించాడు, దేవుడు నాకు అభిషేకంతో సహాయం చేసి ఈ పాట రాయించాడని చెప్పి, ఇదిగో నేను రాసిన పాట అందరూ నేర్చుకోండి అని చెప్పి నీ వాక్యమే శ్రమ కొలిమిలో పాడింది. ఆమె రాసిందట. అది మీకు ఆ లింక్ పంపిస్తాను. ఆమె రాయడం ఏంటి నాకు ఆశ్చర్యం లేదు. నేను ఎప్పుడో రాసి 25 ఏళ్ళు అయింది ఆ పాట రాసి. ఆమె మొన్న దేవుడు ఆమెను అభిషేకించి రాయించాడు. అంటే మరి నా బుక్లో చూసి రాసిందేమో ఆమె. మరి అలా బోల్డ్ మంది రాశారు. మొన్న రాజస్థాన్లో, మొన్న కాదు, ఒక 15 ఏళ్ల కిందట రాజస్థాన్లో బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయింది. వాళ్ళకి ఏమంటారు, వాలిడిక్టరీ ఫంక్షన్, స్నాతకోత్సవం, సర్టిఫికేట్లు ఇవ్వడం. ఇచ్చేదోరు మా బావగారే, మా సొంత రెండో బావగారు, మా రెండో అక్క కమలావతి. ఆమె చేసుకున్నాను. డాక్టర్ సామెల్ సత్యరంజన్, సెనేట్ ఆఫ్ శ్రీరంపూర్ రిజిస్ట్రార్. ఆయన అందరికీ సర్టిఫికేట్లు ఇస్తాడు. ఈ భారతదేశంలో ఉండే రెవరెన్స్ బిషపులు చాలామంది సర్టిఫికేట్ల మీద మా బావగారి సంతకమే ఉండేది. సరే, అక్కడ ఇస్తున్నారు సర్టిఫికేట్లు. ఒక అతను వచ్చి నేను ఒక పాట పాడతానని చెప్పి, దేవుడు నన్ను అభిషేకించి రాయించాడు ఈ పాట అని చెప్పి, యెహోవా నాకు ఆపరి నేను ఆయన స్వాస్థ్యమును నాకు నేను చెందునని పాట పాడాడు. మా అక్క కమలక్క, మా అక్కే, మా తమ్ముడు పాట పాడేసి నేను రాసేసాను అంటాడు ఏమిటని చెప్పి, అక్క కూడా ఇప్పుడు నేను మా అక్కే కదా, కొంచెం నా కళలు ఉంటాయి కదా. మరి మెల్లిగా ముందుకెళ్ళి నడిచిపోయి, బాబు చాలా బాగా పాడాను ఆయన, ఎప్పుడు రాసావు ఈ పాట అని అడిగితే లాస్ట్ మంతే రాశాను అమ్మగారు, మోకరించి ఉపవాస ప్రార్థనలో ఉండగా దేవుని ఆత్మ బలంగా నా మీదకి వచ్చి రాయించేసాను. అలాగా, రాగము నువ్వే కట్టావా అంట. బాగా మంచి రాగం దేవుడే ఇచ్చాడు అమ్మగారు. చాలాసేపు మాట్లాడించిన తర్వాత, ఇది రంజిత్ ఓఫీర్ రాసిన పాట కదా, నువ్వు రాశారని చెప్తావు ఏంటని అన్నారు. ఓఫీర్ గారు మీకు తెలుసా అంటున్నాడంట. అది రాజస్థాన్ కదా, ఇది నాది ఆంధ్రప్రదేశ్. తెలియదులే అనుకున్నాడు. ఓఫీర్ గారు మీకు తెలుసా అంటున్నాడు. తెలియదు ఏంటి, వాడు నా తోడబుట్టిన తమ్ముడు అంటే, అలాగా అమ్మగారు క్షమించండి అమ్మగారు అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడట. ఏంటి, ఒకరికి మంచి పేరు వస్తూ ఉంటే అసూయ, అది మనం కొట్టేయాలి. ఇంకా కొంతమంది బయలుదేరారండి, నా పుస్తకాలన్నీ తీసుకొని సేమ్ మ్యాటర్ రాసి పైన కవర్ మాత్రం మార్చేసి, ఈ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతని విశ్వ చరిత్ర అని నేను రాసి విశ్వ గర్భిణి అట.
మళ్ళీ ఆ తర్వాత సీజరియన్ అవుతుందో నార్మల్ డెలివరీ అవుతుందో తెలియదు మరి. ఏమండి, తర్వాత విశ్వ సీజరియన్, విశ్వ నార్మల్ డెలివరీ అని కూడా రాస్తాడేమో మరి, విశ్వ గర్భిణీట. ఏమండి, మీ పాత గురువు గారు కదా సంపత్రావు గారు. ప్రియులారా, ఒక మనిషిని దేవుడు హెచ్చించి ఒక స్థానంలో పెడితే కుళ్ళుకోవడం, వాడికి ఎందుకు ఆ ప్లేస్ ఉండాలా? వీలైతే నేను కొట్టేస్తాను, లేదు వాడిని కిందికి లాగుతాను. అయితే ఇటువంటివన్నీ తీర్పు దినాన లెక్కల్లోకి వచ్చేస్తాయి. అడుగుతాడు, ఎందుకు ఇలా చేశావు? దేవుని దగ్గర కుంటి సాకులు నడవవు, చెల్లవు. భయంకరమైన దినం, హృదయ రహస్యములు బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఘోరమైన సంగతులు చెప్పడానికి టైం లేదు. విశాఖపట్నంలో చాలా టైం అయిపోయింది. విశాఖపట్నంలో ఒక పెద్ద కన్వెన్షన్ జరుగుతోంది. కథ కాదు కాబట్టి ఊరు పేరు అన్ని వివరాలు చెప్తాం, మనిషి పేరు తప్ప. ఇండియా పెంతకోస్తు జనరల్ కన్వెన్షన్ విశాఖపట్నం. అప్పట్లో ఇంకా షామియానాలు రాలే, పందిళ్ళు, తాటాకు పందిళ్ళు. ఆ పాస్టర్ గారు నిర్వాహకులు మంచి అభిషిక్త ప్రసంగికుడు. ఆ 4 రోజుల కన్వెన్షన్లో ఇంటికి వెళ్ళండి, ఇంకా ఇక్కడే పడుకుంటా. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్తుతికూటం జరిగించాలి. 4:30కే లేచి స్తుతికూటం అయ్యాక అప్పుడు కాలకృత్యాలు, స్నానాలు అయినాక మళ్ళీ టిఫిన్ అయినాక మళ్ళీ భోజనాలు, ఇవన్నీ ఇక్కడే ఉంటా పందిట్లో అని ఉండిపోయాడు. ఆ పాత రోజుల్లో ఆయన బుల్లెట్ నడిపేవాడు. బుల్లెట్ మంచి దేవుడు ఆయన వాడుకున్నాడు, ఆర్థికంగా కూడా బాగా దీవించాడు. అందరూ పాస్టర్లు అందరూ వరుసన పడుకున్నారు. రాత్రి ఒకడు ముసుగు వేసుకొని ఒక లాంతరు చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో పిడిబాకు పట్టుకొని ఒక్కొక్క పాస్టరు దుప్పటి తీసి ముఖాలు చూస్తున్న లాంతరు వెలుగులో ఆ పాస్టర్ గారిని చంపాలని. ఈ రాకముందు ఒక పావుగంట ముందు దేవుడు మాట్లాడి, కుమారుడా నువ్వు లేచి బుల్లెట్ బండి ఇక్కడ స్టార్ట్ కూడా చేయొద్దు, ఊరు బయటికి నెట్టుకొని వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయి, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, నీకు ప్రమాదం అని దేవుడు కొట్టి లేపి పంపించేశాడు. వెళ్ళిపోయిన పావుగంటకు వీడు వచ్చాడు పొడుద్దామని. దొరకక వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం అయ్యాక అతడు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొంది అదే చర్చిలో సాక్ష్యం చెప్పాడు. అయ్యగారిని చంపుదామని వచ్చాను, అయ్యగారిని దేవుడు ఆ రోజు రక్షించాడు, లేకపోతే నేను హంతకుండా అయిపోయాను. ఆ రోజు అయ్యగారిని పొడిచి చంపమని నన్ను పంపించింది పాస్టర్ అమ్మగారే అని చెప్పాడు. ఇది వాస్తవం. కావాలంటే పేర్లు కూడా చెప్పగలను. అది మంచి సాక్ష్యం కదా. ఆమె ఒక స్త్రీ, ఎందుకు ఆమె పేరు పాడు చేయాలి? కానీ ఒకవేళ ఇది ఇంటర్నెట్లో ఎవరైనా ఐపీసీ వారు వైజాగ్ వాళ్ళు వింటుంటే పాత వాళ్ళు లొకేట్ చేస్తారు. ఓహో పలానమ్మ గారు తెల్ల చీర కట్టుకొని ముందు వరుసలో కూర్చొని ప్రసంగాలు చేస్తుంటే ముందు వాక్యం చదివి అందిస్తూ ఉంటుంది. ఆమె పని చేసిందట. నా మీదకి ఎవడో చదువు పొద్దున్నే 7 గంటలకు ఎవడు తలుపు కొడితే తలుపు తీసేవాడు. ఎదురుగుండా ఒక నిలబడి ఉన్నాడు. బాబోయ్ మీరా సార్, క్షమించండి సార్ అని బోర్లో పడిన 2 కాళ్ళు పడి క్షమించండి సార్ అంటున్నాడు. ఏంట్రా మీరు, నా నిద్ర కళ్ళతో నేనున్నాను. ఎప్పుడో తెల్లారగట్ల పడుకున్నాను నేను నైట్ అంతా ప్రేయర్లో ఉండి. ఏంటి ఎందుకు క్షమించాలి, ఎవరు బాబు నువ్వు అంటే, లేదు సార్ క్షమించాను అంటేనే వదులుతాం మీ కాళ్ళు. సరే క్షమించానులే, లే అసలు నువ్వు చేసిన తప్పేంటో చెప్పు. మిమ్మల్ని పొడవటానికి చంపడానికి వచ్చాను సార్ అని కత్తి చూపించాడు. నాకు డబ్బులు ఇచ్చారండి, నేను చార్మినార్ దగ్గర ఉంటాను, మిమ్మల్ని చంపడానికి. ఎవడంటే వాడు మన సంఘంలో ఎల్డరే.
అది విజయవాడ అవుతుంది. వాళ్ళ కులము పేరు అది చెప్తే మరి మనుషులు లొకేట్ చేస్తారు, బాగుండదు. ఒక అగ్ర కులం నుంచి రక్షింపబడ్డాడు, భార్య భర్త ఇద్దరు, నేనే బాప్తిసం ఇచ్చాను, సువార్త చెప్పాను, చేశాను, పెంచాను, డబ్బులు ఇచ్చి వాడిని పొడి చంపేయమని చెప్తే వీడు మరి నీ ఎందుకు పొడవలేదని అడిగా. ఎందుకు పొడవలేదురా మరి అంటే, అమ్మో మీరు దేవుడు సార్, భూమి మీద చిన్న దేవుడు మీరు పొడిస్తే ఆ పాపం నన్ను వెంటాడుతుంది సార్, మీ మీద చాలా చెడ్డగా చెప్పారు. అంటే నేను దేవుడిని అంటావేంటి, నేను దేవుని సేవకుండు కదా అంటే, అది కాదు సార్. మరి నీకేంది, వాడెవడో నాకు తెలీదు. ఎప్పుడో ఒకసారి వాడిదేదో ఆస్తి పొలం ఏదో తగాదా ఉంటే 4 సంవత్సరాలు బట్టి కొట్టుకు చేస్తున్నారు అన్నదమ్ముల పాలోళ్ళు. నన్ను పిలిస్తే ఒక 5 నిమిషాలు సెటిల్ చేసి అందరికీ సంతోషకరంగా తీర్పు తీర్చి వచ్చానట. నన్ను మొత్తం ముంచాలనుకున్నారు సార్, వాళ్ళు బతుకున్నానంటే మీ దయ, దేవుడు వచ్చినట్టు వచ్చారు మీరు అనుకోలేదు సార్. అనుకుంటే అప్పుడే వాడినే పొడిచేద్దు నేను అసలు. నేను చెప్పాను అసలు ఎవరిని పొడవద్దురా, ముందు రక్షణ పొందు. ఇలా పొడవటాలు పెట్టుకుంటే నరకానికి వెళ్ళి, నన్ను పొడిచిన నరకమే, వాడిని పొడిచిన నరకమే. ఇది ఎవరు దేవుడు చెప్పాడు నీకు మనుషులు పొడవమని? మంచి పని కాదు, మారు మనసు పొందని చెప్పా. ఇద్దరు కలిసి చేశారు ఈ పని మన సంఘంలో. ఒకడు అసిస్టెంట్ పాస్టరు, ఒకడేమో ఎల్డరు నా మీద. క్రైస్తవులు కారా మరి? ఇదే బైబిల్ పట్టుకున్నారు. మళ్ళీ ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకుంటున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. నా మీద హత్యా ప్రయత్నం, ఇంకో మహా గొప్ప దైవజనుడి మీద హత్యా ప్రయత్నం, సొంత భార్యే. అప్పుడు ఇంకా నేనంటే పుట్టి పాలు తాగుతున్నా, చిన్నుండి అనుకోండి. ప్రియులారా, హృదయ రహస్యములనేవి ఇక్కడ బయటపడవు. మనకేం కనబడుతుంది? తెల్ల బట్టలు వేసుకున్నారు, తెల్ల చీర కట్టుకున్నారు, లేకపోతే సంఖలో బైబిల్ పెట్టుకున్నారు, క్రైస్తవ భాష మాట్లాడుతున్నారు, ఇంతవరకే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అది ఇదే కనపడుతుంది. కానీ ఎవరెవరి హృదయములో వేరే ప్రపంచం నడుస్తూ ఉన్నదో అవన్నీ న్యాయపీఠం ముందు బయటకు వచ్చేస్తాయి. గూఢమైన ప్రతి అంశము దేవుడు వెలుగులోకి తెస్తాడు. కాబట్టి 13వ వచనంలో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇదియే విధి. కాస్త భయము కలిగి ఆలోచించాలి, భయము కలిగి ప్రవర్తించాలి. ఎవరినైనా ద్వేషించాలి అంటే 100 సార్లు ఆలోచించాలి. ఇష్టానుసారంగా ద్వేషించడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా నువ్వు లేని వార్తలు పుట్టించడానికి వీల్లేదు, నీ ఇష్టానుసారంగా అసత్య వార్తలు, నిందలు ప్రచారం చేయడానికి వీల్లేదు. మేమేం చేసాం? మర్డర్ చేసామా, దొంగతనం చేసామా, ఒక మాట అలా వదిలేం అంతేగా ఆ మాటే మరి మర్డర్ కంటే భయంకరమైన నేరం. క్రైస్తవులకు భయంకరమైన దినం రాబోతుంది. 1 పేతురు 4:17లో ఏమన్నాడు? తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగు. గనక తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నదనే దగ్గర మనందరం చదువుకుందాము, ప్రతిరోజు వల్ల వేసుకుందాం. తీర్పు నా యొద్దనే ప్రారంభమగు కాలము వచ్చింది. నేను అనుకుంటా నా దగ్గరే, అందరికంటే బాగా వాక్యం చెప్పేవు కదరా, పండితుడివి, రారా ఓఫీర్, ముందు నీ సంగతి ఏంటో చూస్తానంటాడు. అది నేను ఊహించుకునే సీను. బోల్డ్ బుక్స్ రాసావు, ప్రసంగికుడు, మంచి పేరు కదా నీకు, రా నీ హృదయ రహస్యాలు బయట పెడతానంటాడు. తీర్పు నా దగ్గరే మొదలవుతుంది. నువ్వు అనుకోవాలి తీర్పు నీ దగ్గరే మొదలవుతుంది. ఆ దినం రాకముందే మనం మారు మనసు పొందుదాం. అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రార్థించుకుందాం, రండి ప్రార్థించుకుందాం. స్తోత్రము నాయన,
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు స్తోత్రం. నువ్వు గొప్ప దేవుడవయ్యా. నీ ముందు శరాఫులే గడగడలాడి కళ్ళు తెరిచి నిన్ను చూడలేక, రెండు రెక్కలతో ముఖాలు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు స్తోత్రము చేయుచుండగా, మట్టి పురుగులమయ్యా, ఆదాము పిల్లలమయ్యా, ఆదాము హవ్వల రక్తాన్ని పంచుకొని పుట్టిన నీచులము దౌర్భాగ్యులము తండ్రి. మేమింక నీ ముందు ఎలా నిలబడగలము తండ్రి? నీ న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కరే లేనటువంటి బిడ్డలుగా మేము నిలబడగలుగునట్లు మా హృదయములోని గూఢమైన విషయాలు, గూఢమైన సంగతులు, అభిప్రాయాలు, మా చర్యలకు మూలములు, ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎవరికి వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నామో, దానికి మూలము మా గుండెల్లో ఎక్కడుందో దాని విషయం మేము జాగ్రత్త పడుటకు సహాయం చేయండి. దాని విషయంలో మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ సందేశము ద్వారా హెచ్చరిక పొందుటకు, తను తాను చక్కదిద్దుకొనుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసములో చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు రక్తమునికే జయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును. ఆమేన్.